ఆల్ స్టార్ సార్ అలా పట్టుకోండి సార్, అలా పట్టుకోండి సార్, దగ్గరకు ఉండండి సార్. ఈ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ప్రతి ఒక్కరికి సంస్థ పదవీ విరమణ పురస్కార జ్ఞాపిక పంపిస్తుంది. అలాగే వి సత్యనారాయణ గారు లైన్ ఇన్స్పెక్టర్ పదవీ విరమణ చేసిన సందర్భంగా సిఎండి గారు వైజాగ్ నుంచి పురస్కారాన్ని పంపించారు. దాన్ని ఇప్పుడు అందజేస్తున్నాము. సార్ అందరూ ఒక మెయిన్ అలపండి, కొంచెం అలగండి శ్రేణి గారు, కొంచెం అలగండి సార్. సార్ ఒకసారి ఓకేనా అందరూ? వన్ మోర్ అవునండి సార్. ఓకే సార్. అలాగే కాలం తెలియకుండా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి క్షణం కాలాన్ని చూసుకోవాలని ఒక గడియారాన్ని కూడా బహుకరిస్తున్నారు. రేపటి నుంచి ఈ వాచ్ పెట్టుకుని ఉదయాన్నే వాకింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అది కూడా అలా పెట్టుకోండి సార్. సార్ 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 అలా ఉన్నాను సార్. అలా ఒక్కసారి ఇలా చూడండి సార్. సార్ సార్ ఓకే సార్. గడియారం ఎందుకు ఇస్తా అంటే ఇప్పుడు వరకు అన్ని మర్చిపోయి టయానికి ఫోన్ చేసి సార్ ఒకసారి అలా పట్టు సార్. సార్ సార్ చూడండి సార్. వన్ మోర్ సార్. సార్ 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 దండేనా తీసుకుంటారేమో చేస్తాను. అలా పట్టుకోండి సార్ మీరు. సార్ అలా పట్టుకోండి సార్. సార్ అలా చూడండి సార్. ఒక నిమిషం సార్. అలా చేయాలి పట్టుకోండి. అలా పట్టుకోండి సార్. సార్ ఇలా చూడండి సార్. సత్యనారాయణ గారు సార్. సార్ ఓకే. ఇప్పుడు సార్ గురించి లైన్ ఇన్స్పెక్టర్ ఒక విద్యార్థి చదువుకునే సమయంలో ఒక 10 నిమిషాలు కరెంటు పోయినా ఆ విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేని పరిస్థితి. అంటే ఈయన సర్వీస్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళి ఉంటారు. అది మనం చూస్తూ వచ్చిన కారణంగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి లైన్ ఇన్స్పెక్టర్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి ఇంత చక్కటి ఏర్పాటు చేసిన ఆల్మూరు సెక్షన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి కార్మికులకు, అలాగే ఆలమూరు మండల ప్రజాప్రతినిధులకు, విలేకరులకు, అలాగే లైన్ ఇన్స్పెక్టర్ గారి కుటుంబ సభ్యులకు అందరికీ సాయంకాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సంస్థలో పనిచేస్తూ చక్కటి వాతావరణంలో రిటైర్ అవ్వడం అన్నది ఆ దేవుడు కృప లేకుండా జరగదు. ఎందుకంటే మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతూ ఈనాటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉద్యోగాలు చేస్తూ పదవీ విరమణ చేస్తున్నారు. కానీ ఇంకా నవ యువకుడు టైపులో కనబడుతున్న లైన్ ఇన్స్పెక్టర్ గారు అంటే ఏజ్ తప్పేశారో ఏంటో తెలియదు, కానీ తొందరగా రిటైర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టే రేపు 60 నుంచి 62 సంవత్సరాలు ఒకవేళ వస్తే ఆయన మళ్ళీ వచ్చి తన బాధ్యతలు ఇంకా 2 సంవత్సరాలు నిర్విరామంగా చేయగల సత్తా, ఆరోగ్యం ఉన్నాయి. దానికి ముఖ్య కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఇందులో ఉద్యోగం చేస్తున్న వారికన్నా ఎక్కువగా ఇబ్బంది పడేది వాళ్ళ కుటుంబ సభ్యులే.
ఏ టైంలో బయటికి వెళ్తారో ఏ టైంలో ఇంటికి వస్తారో వాళ్ళకి తెలియదు. నిత్యం మా సంస్థలో పనిచేస్తున్న కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటంటే ఏ టైంకి వెళ్ళినా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు అలాగ ఎదురు చూస్తూ ఉండాల్సిందే. వెళ్ళిన వారు సక్రమంగా అంటే వాళ్ళు పని ముగించుకుని, ఎందుకంటే మాది నిరంతరము ప్రాణాపాయంతో యుద్ధం చేసే ఉద్యోగము, ఇంటికి వచ్చే వరకు భయంగా గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎంత సంతోషంగా పైకి కనబడినా మనసులో మాత్రం చాలా గుబులు ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు మీరు ఆయనకి చక్కని సహకారం అందిస్తూ ఆయన ఎంతో ఆరోగ్యకరంగా రిటైర్ అవ్వడానికి హెల్ప్ చేసిన మీకు మా లైన్ ఇన్స్పెక్టర్ గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తన జీవితంలో ఈ సర్వీసులో ఎన్నో కుటుంబాల్లో ఇప్పటి వరకు కూడా మహేష్ గారు వచ్చి 2 విషయాలు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. నిన్న 4 రోజులకి వీళ్ళమ్మ ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి కూడా 4 ఇయర్స్ అక్కడ మేము కలిపి పనిచేసాం. ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అండి. ఇక్కడ మాకు ఆ కపిలేశ్వరం సెక్షన్లో త్రిమూర్తులు ఉండేవారండి. జ్ఞాపకం ఉంది సార్? ఆ త్రిమూర్తులు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నామండి మేము. ఒకళ్ళు ఎవరండి? సాగర్ గారు, అమీర్ గారు, మూడోది మీరు. వీళ్ళ త్రిమూర్తులు అనేవాళ్ళు మాట. అంటే వీళ్ళు ఎంచోపు వర్క్ మైండెడ్ అండి. ఆ వర్క్ ఎలా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి మాకు సలహాలు సూచనలు ఇచ్చేవారు.